వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కిపోయిందని, మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదని, ఒక అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు నష్టం కలుగుతుందన్నారు. దుర్మార్గుడు పాలనలో రాష్ట్రంలో తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. అవునా కాదా? ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి, ప్రతిరోజు మాటలు చెప్పి, ఎదురుదాడి చేసి, నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా చూశారు, ఎవడు నన్ను ఎక్కువ తిడితే, ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే, ఎవరు లోకేష్ని ఎక్కువ తిడితే వాడికే సీటు. ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు, ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు, డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో, విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి. అవునా కాదా? ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్లో బెస్ట్ అయిపోతాడు. నేను రెండో రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా, ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము సైతం రా కదిలిరా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా. ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది, మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించమని కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ గట్టిగా సైకో పోవాలంటే మీరు కూడా సైకో పోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. సైకో